నాందేడ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ కు కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నిర్మల్ కు భారీ కాన్వాయ్లో బయలుదేరారు రాహుల్. ప్రస్తుతం భైంసా చేరుకున్న రాహుల్ అక్కడ స్థానిక నేతలతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రికి నిర్మల్లో ఓ ప్రైవేట్ హోటల్లో బస చేయనున్నారు. రాహుల్ రాక సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు నేతలు నిర్మల్లో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ పలు చోట్ల వర్షం పడుతోంది. రేపు ఉదయం నిర్మల్ నుంచి రోడ్డు మార్గాన మామడ మండలంలోని కొరిటికల్ చేరుకుంటారు రాహుల్. ఆత్మహత్య చేసుకున్న రైతు దన్నూరు వెల్మ రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. వడ్యాల్లో బహిరంగ సభతో రాహుల్ టూర్ ముగుస్తుంది. 12 స్పెషల్ కమాండో బృందాలు, 250 మంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాహుల్ పాదయాత్ర చేసే మార్గంలో వెంటనే ఉంటారు.